వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ను వీడటం బాధగా ఉందని అంటూనే కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో ఉన్న ఏకైక సిపిఐ ఎమ్మెల్యే సైతం గులాబీ గూటికి చేరుతున్నారు. నిజంగా వీరంతా రాష్ట్రాభివృద్ధి కోసమే వలసబాటు పడుతున్నారా, లేక టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షలో భాగమా? టీఆర్ఎస్లోకి వలస విషయానికి వస్తే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ సోదరులు, అలాగే సిపిఐకి ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే రవీంద్ర నాయక్తో పాటు అందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి మనం చూసాం తెలంగాణలో. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందని మనం అనుకోవాలా? టీడీపీ వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి పరిస్థితి ఎదురవుతుందా, ఎదురయ్యేలా అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా? కారణం ఏదైనా ఒక ప్రక్రియ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ఆ ప్రక్రియ ఏంటంటే ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్షం లేని రాజకీయ వ్యవస్థ కావాలి అని అధికారంలో ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారు తమ ఎమ్మెల్యే నిలుపుకునేటువంటి పరిస్థితి కూడా కనబడలేదు. ఇవాళ మీరు అన్నట్లు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళడం పెద్ద ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి కూడా మళ్ళీ అవకాశం స్థానాలకు వెళ్ళిపోతారు వీళ్ళంతా. కానీ సిపిఐకి చెందినటువంటి ఏకైక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయాడు. సహజంగా బీజేపీ, కమ్యూనిస్టులు కొంత ఫిరాయింపులకు దూరము అని ఒక పేరు. అంటే ఏమి జరుగుతోంది అంటే, ఒకటి రాజకీయాల్లో విలువల పతనం, పార్టీల పట్ల, సిద్ధాంతాల పట్ల, రాజకీయాల పట్ల నిబద్ధత లేకపోవడం. రెండు, రాజకీయ పార్టీల మధ్య తేడా లేకపోవడం. ఏ పార్టీలు ఉన్నా నాయకుడికి తేడా అనిపించడం, అంతా హోమ్ కమింగే. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ నాయకుడు వెళ్ళి, టీడీపీ నాయకుడు వెళ్ళి, టీఆర్ఎస్ లేరన్నా అక్కడ మన మిత్రులే కనబడతారు. అందువల్ల ఇది రెండవ కారణం. అందుకంటే రాజకీయ పార్టీల మధ్య పెద్ద తేడా లేకపోవడం వల్ల ఏ పార్టీలు ఉంటాయింది అని. మూడోది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీలో ఇవాళ వెళ్ళిపోతే మళ్ళీ నాకు భవిష్యత్తు ఉండదు అనే భయం లేదు. ఒకప్పుడు ఆ భయం ఉండే. ఒక రాజకీయ పార్టీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకుంటారో లేదో, తీసుకున్న గుర్తింపు ఉంటుందో ఉండదో, మళ్ళీ పదవులు వస్తాయో లేదో అనే ఒక 10 లక్ష అనుమానాలు ఉన్నాయి. ఇవాళ అనుమానాలు లేవు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వేరే పార్టీలోకి వెళ్ళి వస్తే ఇంకెక్కువ ప్రియారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్ళినప్పుడు, ఇన్ఫోసిస్ నుంచి టీసీఎస్కి వెళ్ళి, టీసీఎస్ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళి, విప్రోకి వెళ్ళిన ప్రతి జంప్లో కొంత హైక్లో వెళ్ళిపోతుంటారు. సో రాజకీయ పార్టీలు కూడా దాదాపు ఇవ్వాలి అదే పరిస్థితి. వాళ్ళు ఒక పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు, అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, రేపు మళ్ళీ వాళ్ళకి అధికారం వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ పోలో అనుకుంటే వెనక్కి రావచ్చు. మీరు టీఆర్ఎస్ కనుక ప్రజల్లో బలం తగ్గితే మీరు చూడండి, మళ్ళీ కేసీఆర్ తిట్టినప్పుడు వీళ్ళంతా మళ్ళీ ఎందుకంటే వీళ్ళంతా తిట్టినోళ్ళే కదా, పాత అనుభవాలు ఉన్నాయి కదా. ఇదేకైతే టీఆర్ఎస్ లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పండి, ఎన్నిసార్లు పోవచ్చు, ఎన్నిసార్లు రావచ్చు. అందువల్ల రైల్వే స్టేషన్ కన్నా ప్లాట్ఫామ్ టికెట్ ఉంటుంది, దీనికి అది కూడా అవసరం లేదు. బస్ స్టాండ్ అయిపోయింది. రాజకీయ పార్టీ కూడా అలాగే తయారయ్యాయి. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి వీళ్ళు పార్లమెంట్ సీట్లు ఇస్తున్నారు, అసెంబ్లీ సీట్లు ఇస్తున్నారు, మంత్రి పదవులు ఇస్తున్నారు. ఎలక్షన్స్ ముందు రోజు కూడా మంత్రి పదవులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. మీరు చూడలేదు, తెలంగాణలో కూడా అంతే. పార్టీలకు వెళ్ళి మారు ఈ పార్టీలకు వస్తే అసలు అధికారం వచ్చాక కూడా చేరిన వాళ్ళకు కూడా ఇచ్చారు కదా. అందువల్ల వాళ్ళకి ఏం భయం, రేపు నిజంగానే కాంగ్రెస్ బలపడుతుంది, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏమన్నా భయం ఉందా? లేదు కదా. అందువల్ల ఇది రాజకీయ విలువలు ఇవన్నీ కారణమైంది. వీటితో పాటు ఇంకో ప్రక్రియ ఏంటంటే, రాష్ట్రాల వద్ద వనరులు పెరిగాయి, ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 1,00,000 కోట్లు పైగా ఖర్చు పెడుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేటప్పుడు 2 పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి, ప్రతి నియోజకవర్గ స్థాయిలో 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వేరే పార్టీ వాళ్ళైతే ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. ఇతని మాట ఎవరు విన్నారు అక్కడ. వ్యవస్థ కూడా ఎలా మార్పు చెందింది అంటే, ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక రకంగా చక్రవర్తి అయ్యాడు నియోజకవర్గానికి. అధికార పార్టీలో ఉంటేనైతే చక్రవర్తి. ఎస్ఐని, సిఐని, ఎంఆర్ఓను, మున్సిపల్ చైర్మన్, ఆర్డీఓ, ఇలా అందరి నియామకాలు ఎమ్మెల్యే కన్సర్న్లో జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు చివరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు కూడా తనకు కావలసిన వాళ్ళనే నియమించుకుంటారు. అంటే పాలనా వ్యవస్థ మొత్తం గుప్పిట్లో ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కనుక అక్కడ ఉన్నాడు అనుకో, అప్పుడు పాలనా వ్యవస్థ ఓడిపోయిన అధికార పార్టీ నాయకుల చేతిలో ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఎమ్మెల్యే ఇతను ఉంటాడు,
కానీ ఓడిపోయినటువంటి అధికార పార్టీ నాయకుడు చెలాయిస్తాడు. చలాయిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనేది ఇంకో అడుగు ముందుకేసి దీనికి జన్మభూమి కమిటీలు పెట్టి అధికార పార్టీ సభ్యులతో ఈ కమిటీలు పెట్టి చివరకు పింఛన్లు ఎవరు ఇవ్వాలనేది కూడా వాళ్ళే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఎమ్మెల్యే పాత్ర జీరో. ఎమ్మెల్యేకు పోలీస్ స్టేషన్ పోతే పని కాదు. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్లోని అధికారి ఓడిపోయిన అధికార పార్టీ నాయకుని మనుషులు. ఒక ఎంఆర్ఓ దగ్గర పోతే పని కాదు. ఎందుకంటే ఆ ఎంఆర్ఓ ఓడిపోయిన అధికార పార్టీ నాయకుని మనిషి. అందువల్ల ఎమ్మెల్యేకు ఏ పని కాదు. ఎమ్మెల్యే రోడ్ వేయమంటే ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇవ్వడు, వేయడు. సో ఇలాంటి పరిస్థితుల్లో సఫకేట్ అవుతున్నాము అనే ఫీలింగ్ ఎమ్మెల్యేలో మొదలైంది. అంటే ఇది కూడా ఒక ఎత్తుగడే. అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఒకప్పటిలాగా లేదు. ఒకప్పుడు ఏంటంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఎవరు అధికారంలో ఉన్నా వేరే ఎమ్మెల్యేలు ఎవరున్నా ఆ ప్రోటోకాల్, ఆ పద్ధతులు ఫాలో అయ్యారు. ఇప్పుడు రాజకీయాలు ఎలా అయ్యాయంటే నా పార్టీ వాడికి కానప్పుడు నేను నీకు ఎందుకు వినాలి అనే క్వశ్చన్ ఎదురైంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. రేపు మళ్ళీ మేము ఎన్నికల్లో గెలవాలి, మరి ఏ పని కాదు, మా మనసులకు ఏమీ చేసుకోలేము. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలవాలి అంటే నియోజకవర్గ అభివృద్ధితో పాటు తన మనుషుల్ని కూడా అన్ని రకాల పనులు చేసి పెట్టాలి. ఈ నెట్వర్క్ లేకుండా ఎన్నికల్లో గెలవడం. ఒక గ్రామ సర్పంచ్ తన మనుషులను అనుకోండి, ఆ గ్రామ సర్పంచ్కి ఎంఆర్ఓ దగ్గర ఉంటే పనిచేసి పెట్టాలి. ఆ గ్రామ సర్పంచ్ ఏదైనా పోలీస్ కేసు ఉంటే ఎస్ఐకో సిఐతో మాట్లాడి ఇడిపియాలి. ఇవన్నీ చేసి పెట్టాలి అంటే ఎమ్మెల్యే మనుషులు వినాలి. అందువల్ల తన మనుషులకు కూడా ఏం చేయలేకపోతున్నారు. దీంతో పాటు పొలిటీషియన్ కాంట్రాక్టర్ రాజు వచ్చింది. ఇవాళ రాజకీయ నాయకుడు కాంట్రాక్టర్ వేరు కాదు. దాదాపు అన్ని స్థాయిల్లో రాజకీయ నాయకులు స్వయంగా సామే లేదా తమ బినామీలతో ఇవాళ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. అది 10 కోట్లు 20 కోట్ల నుంచి మొదలు పెట్టుకుంటే 1000 కోట్ల కాంట్రాక్టులు వాళ్ళే. ఏదో రూపంలో వాళ్ళు, వాళ్ళ మనుషులు, వాళ్ళ బినామీలు, వాళ్ళ స్పాన్సర్లు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు అవుతున్నదంటే అర్థం ఈ మొత్తం వ్యవస్థ ద్వారానే ఖర్చు అవుతుంది. ఈ 1,00,000 కోట్లు రకరకాల మధ్య దళారీల ద్వారానే ఖర్చు కావాలి. ఈ మధ్య దళారీలలో అధికారంలో ఉన్న వాళ్ళే అవకాశం. అధికారంలో లేకపోతే చెరువు తవ్వినా మట్టి దొరకదు, రోడ్ వేసినా డాంబర్ దొరకదు. సో ఏం చేయాలి? సో అందువల్ల నీరు ప్రాజెక్ట్ ఏమైనా కడితే కంకర దొరకదు, ఈయనకు ఈయనకి ఏం దొరకదు. అందువల్ల వీళ్ళు సఫకేట్ అవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఎందువల్ల వ్యక్తిగత కారణాల నుంచి పతనమైన రాజకీయ వ్యవస్థ వరకు ఈ మొత్తం వ్యవహారానికి కారణం. ఇందులో ఒక కారణం అని చెప్పలేదు. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.